హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మొన్న లాస్ట్ వీక్ లాంగ్ వీకెండ్ వచ్చిందని బెంగళూరు వెళ్ళానండి. నేను మా వారు కలిసి బెంగళూరులో 4 days ఉన్నాము. మా చెల్లెలు వాళ్ళు బెంగళూరులో ఉంటారు కదా. మా చెల్లెలేమో సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తుంది. మరిది గారు మోహన్ తెలుసు కదా, ఆయన సాఫ్ట్వేర్లో పనిచేస్తారు. చెల్లెలకి 2 పాపలండి. ఇంకా మేము వెళ్ళే టయానికి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. వచ్చాక వాళ్ళతో పాటు చిన్న ఫోటోగ్రాఫ్లు దిగాము. సాయంత్రం ఏమో కూలీ సినిమాకి వెళ్ళామండి. నెక్స్ట్ రోజు పిల్లలకి హాలిడే అయితే రామేశ్వరం కేఫ్కి వెళ్ళాము. మోహన్ తీసుకెళ్ళారనమాట. హ్యాపీ క్యాండీ, నేను మోహన్ ఆనంద్ గారు వెళ్ళామన్నమాట. రామేశ్వరం కేఫ్ చాలా బాగుందండి. అంటే నేను ఫస్ట్ టైం వెళ్ళడం కాబట్టి నాకు బాగానే ఉన్నది. నేనైతే 30 ఇడ్లీ తిన్నాను. మసాలా దోశ, పొడి దోశ, పిల్లల వడ, పూరి, కాఫీ తాగాం. చాలా బాగుంది. కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. ఇడ్లీ ప్లేట్ ఎంత అనుకుంటున్నారు? ఒక ఇడ్లీ 100 రూపాయలు అనమాట, 90 రూపీస్. ఇట్లాగా రామేశ్వరంలో బ్రేక్ఫాస్ట్ చేసేసి తర్వాత ఫ్లవర్ షో లాల్బాగ్లో జరిగినదండి. లాల్బాగ్ కూడా వెళ్ళినాము. ఇంకా మోహనం బెంగళూరు అంతా అలా తిప్పుతూ ఉన్నారనమాట. ఆ రోజు August 15th హాలిడే కదా, అందుకనే ఇలా రామేశ్వరం కేఫ్లో ఫోటోలు దిగనమాట. ఇలా హ్యాపీ వాళ్ళ స్కూల్లో చేస్తారటండి. మాతో కూడా చేయించినది. హ్యాపీ క్యాండీ, హ్యాపీ వాళ్ళ మోహనం అందరూ ఫోటోలు ఇలా దిగాం సరదాగా. ఇక రామేశ్వరం కేఫీలో అంతా సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాలండి. మేము లాల్బాగ్కి వెళ్ళాం. అక్కడ ఫ్లవర్ షో జరుగుతుందండి. చాలా బాగున్నది. కానీ పెద్ద క్రౌడ్ ఉండి ఎక్కువ ఫోటోగ్రాఫ్స్ దిగలా. తర్వాత విధానసభకి వెళ్ళాము. బెంగళూరు విధానసభ అంటే అసెంబ్లీ అనమాట. అక్కడ ఫోటోగ్రాఫ్స్ దిగాము. ఫ్లవర్ షో అయితే చాలా బాగుంది, కానీ ఫోటోగ్రాఫ్స్ తీయడానికి కుదరలేదండి. తర్వాత వంజావల్ ఇంటి దగ్గర ఎలక్ట్రానిక్ సిటీలో M5 మాల్ని కొత్తగా పెట్టారు. పిల్లలిద్దరిని తీసుకుని షాపింగ్కి వెళ్ళాను అనమాట. నేను ఆల్రెడీ మాల్ చూశాను. పిల్లలు కూడా సరదాగా వాళ్ళు బాగా బుక్స్ చదువుతారండి, కొన్ని బుక్స్ కొనిద్దామని చెప్పి వాళ్ళిద్దరిని తీసుకెళ్ళాలన్నమాట. తర్వాత రోజు మార్నింగ్ ఏమో ఇంకా మైసూర్ ట్రిప్ అనమాట. మా వారు బెంగళూరు వచ్చి ఒక 10 years అయినదండి. నేను మధ్యలో వెళ్తానే ఉన్నాను, కానీ ఆయన కుదరక రాలేదు. మైసూర్ ట్రిప్లో ఏంటంటే మైసూర్ ప్యాలెస్ చూసాము. బెంగళూరు నుంచి మైసూర్ 2.5 hours అండి జర్నీ, 150 kilometers అనమాట. ఇలాగా ప్యాలెస్ చూసామండి. లోపల ఇంకా మా హస్బెండ్ పిల్లలు వెళ్ళారు, కానీ నేను ఆల్రెడీ చూశాను కదా, నేను నడవలేక బయట కూర్చున్నా హాయిగా. అంటే మాల్లోకి వెళ్ళిపోయి అక్కడ చక్కగా కూర్చునే ప్లేస్ ఉంటే కూర్చున్నాను అనమాట. అక్కడ ఫోటోగ్రాఫ్స్ అన్నీ పిల్లలు ఈయన దిగారు. ఈ ఫొటోస్ అన్నీ మోహను హ్యాపీయే తీశారండి. తర్వాత మైసూర్లో చర్చ్ ఒకటి ఏదో ఫేమస్ ఉంటే ఆ ఫేమస్కి వెళ్ళి రిటర్న్ అయిపోయాము. నెక్స్ట్ రోజు సరదాగా మా చెల్లికి నేను మా చెల్లి సేమ్ చీరలు కొనుక్కున్నామని నేను ఇక్కడి నుంచి కొనుక్కెళ్ళాను. ఆ చీరలు కట్టుకుని ఫోటోలు దిగాను అనమాట. ఆ రోజు సండే అనమాట. ఇంకా సరదాగా ఫోటోలన్నీ దిగి ఇంకా సండే ఈవినింగే మాకు 4 గంటలకి బస్సు అనమాట. ఇంకా ఫోటోలు దిగి లంచ్ చేసేసి వచ్చాను అనమాట. మా చెల్లెలు బోళ్ళన్నీ బిర్యానీలు చేసిందండి. అంబూరు బిర్యానీ, దొన్ని బిర్యానీ, మటన్ కీమా కర్రీ, రకరకాలు పిజ్జా, బర్గర్లు చేసి మమ్మల్ని ఎంజాయ్ చేయించింది. ఈ వీడియోని